కుంభమేళా మన దేశంలోని అతిపెద్ద జాతర. మన తెలుగు స్టేట్స్ నుండి ఈ కుంభమేళాకి వెళ్ళడానికి బస్ అండ్ ఫ్లైట్ ఛార్జెస్ ఎంత అవుతుంది, అలాగే అప్రాక్సిమేట్లీ ఇప్పటి వరకు ఎంతమంది ఈసారి ఈ కుంభమేళాకి విజిట్ చేశారో చూద్దాం. ఈ కుంభమేళాకి ఈ స్టేట్ ఆ స్టేట్ అని తేడా లేకుండా మన దేశం నుండి ప్రతి ఒక్క స్టేట్ నుండి భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ కుంభమేళాకి మన కంట్రీ వారే కాదు, చాలామంది బయట కంట్రీ వాళ్ళు కూడా విజిట్ చేస్తూ ఉంటారు. అయితే చాలామంది వాళ్ళ సొంత కార్లలో వారి వెహికల్స్లో వెళ్తూ ఉంటారు. మన హైదరాబాద్ నుండి ప్రైవేట్ బస్సెస్ అప్రాక్సిమేట్లీ 30 వరకు వెళ్తున్నాయి పర్ డే. దీంట్లో నాన్ ఏసీ బస్ అయితే 2000, ఏసీ బస్ అయితే 3000 పర్ హెడ్ ఛార్జ్ చేస్తున్నారు. అది ఓన్లీ వెళ్ళటానికి, మళ్ళీ రావడానికి అది వేరే. సో చాలామంది ప్యాకేజ్ వైజ్ మాట్లాడుకొని 4 to 5 days టూర్ లాగా వెళ్ళి వస్తుంటారు. 5 daysకి 10,000 నాన్ ఏసీ స్లీపర్ బస్. అదే ట్రైన్ అయితే నాంపల్లి, సికింద్రాబాద్ అండ్ చర్లపల్లి నుండి స్పెషల్ ట్రైన్స్ ఉన్నాయి. ఒక 4 days ముందే టికెట్స్ బుక్ చేసుకోవాలి. ఫ్లైట్ అయితే ఒక్కరికి 40,000. అకామిడేషన్ అండ్ ఫుడ్, బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. టోటల్ 4 nights అండ్ 5 days. మొన్న 3 days బ్యాక్ ప్రయాగ్రాజ్ సెక్టార్ 2లో స్టాంపేడ్ జరిగి 30 members చనిపోయారు. అందుకే ఇప్పుడు ఘాట్ల వరకు వెహికల్స్ అనేటివి అలో చేయట్లేదు. ప్రయాగ్రాజ్ బయటే వెహికల్స్ ఆపేస్తున్నారు. అప్రాక్సిమేట్లీ 2 lakhs పైన ప్రైవేట్ వెహికల్స్ ఉన్నాయి అక్కడ. కమింగ్ మండే అంటే రేపు February 3 వసంత పంచమి. కోట్ల మంది భక్తులు వస్తారు. లాస్ట్ టైం లాగా తొక్కిసలాట కాకుండా సెక్యూరిటీ కూడా చాలా టైట్ చేశారు. ఈ కుంభమేళా స్టార్ట్ అయ్యి ఇప్పటికీ 3 weeks అవుతుంది. అబౌవ్ 32 crores భక్తులు విజిట్ చేశారు. అక్షరాల 32 కోట్లు. ఈ మంత్ 26th వరకు ఈజీగా అబౌవ్ 50 crores భక్తులు విజిట్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇలాగే షార్ట్ అండ్ స్వీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.